హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఊతప్పం టమాటా పల్లీ చట్నీ చేసుకుందామండి. అది ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. ఒక గుప్పుడు పల్లీలు తీసుకొని వేయించుకొని పొట్టు తీసుకొని సపరేట్ పెట్టుకుందామండి. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఆనియన్ 2 తీసుకోండి. మీడియం సైజు టమాటాలు ఏమో ఒక 4 తీసుకోండి. అవి నూనెలో బాగా మగ్గించుకొని కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి, తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఈ ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయండి. కారం ఎక్కువ తినేటి వాళ్ళు పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోండి. నేను కారం తక్కువ వాడతాను కాబట్టి 4 చిన్న సైజు పచ్చిమిర్చిని తీసుకున్నానండి. నేను ఫస్ట్లో వేయలేదండి కరివేపాకు, లాస్ట్లో వేస్తున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది ఉంటుందండి, బాగుంటుంది అన్నమాట. మనం ఫస్ట్ తీసుకున్నాం కదండి పల్లీలు, అవేమో కచ్చాపచ్చగా కొంచెం మిక్సీ పట్టుకొని అప్పుడు టమాటా ముక్కలేమో ఉడికించుకుని ఉన్నాయి కదండి, అది వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దానికి పోపు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చిని చితుముకొని అందులోనే కొన్నేమో పోపు గింజలు వేసుకోండి. ఆ ఎండుమిర్చి పోపు గింజలు బాగా వేగాక ఒక రెమ్మ కరివేపాకు, అంతేనండి. మనం మిక్సీ పట్టుకున్న టమాటా ముక్కలేమో అందులోనే ఆ పోపులో వేసేయండి. ఈ టమాటా చట్నీ అయిపోయిందనమాట. ఇప్పుడేమో మనం ఊతప్పం ఎలా వేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్గా మనం పప్పు కడిగి పెట్టుకొని మిక్సీలో రుబ్బుకున్నాక అందులో కావాల్సినంత సాల్ట్ వేసుకొని పెనం వేడెక్కాక కొంచెం వాటర్ చల్లుకొని ఒక 2 డ్రాపుల మందం ఆయిల్ వేసుకొని ఊతప్పం చూపిస్తున్నాను కదండి అలా వేసుకోండి. ఈ పైన పిండి అంతా ఆరిపోయేంత వరకు తిరగేయద్దండి అట్ని, లేకపోతే ఇప్పుడు దీనికి గరిటెకి అంటుకుపోద్ది అనమాట రుబ్బు. ఇప్పుడు చూపించాను కదండి, మీకు చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఇట్లా వస్తుంది అనమాట. పైన అంతా వేసిన ఫస్ట్ వేయంగానే పైన రుబ్బు ఉంటుంది కదండి, ఆ పిండి అంతా మొత్తం కొంచెం ఆరాక అప్పుడు తిరగేయాలండి. అప్పుడైతే నీట్గా వస్తాయి అన్నమాట, ముక్కలు అవి కాకుండా. ఫస్ట్ అట్ట అయిపోయింది కదండి, 2 అట్ట వేస్తున్నాను చూడండి ఊతప్పం. ఇదేం కాదండి, మనం ఇడ్లీకి పెట్టుకుంటాం కదండి, 1 గ్లాస్ మినపప్పు 2 గ్లాసులు ఇడ్లీ నూక చేసుకుంటే ఇడ్లీ చేసుకోవచ్చు, లేకపోతే ఊతప్పం అయినా చేసుకోవచ్చు అండి. దీంతో పునుగులు వేసుకోవచ్చు, గారెలు కూడా వేసుకోవచ్చండి, వడలు అవిని. మా పాపకి కొంచెం వెరైటీగా ఉండాలని కాన్సెప్ట్తో నేను జస్ట్ నార్మల్గా ఒక 3 అవి వేసానండి. మిగతావేమో ఇలా వేసాను అనమాట. అది ఎలా వేసాననేది మీకు చూపిస్తాను చూడండి. ఊతప్పం వేసుకున్నాక కొంచెం అంత జీలకర్ర, కొన్ని ఆనియన్స్ ముక్కలు లెక్క చిన్నగా చేసుకొని ఆ ఊతప్పం మీద ఇట్లా జల్లుకోండి. పైన క్యారెట్ ఉంటుంది కదండి, క్యారెట్ని కూడా చిన్నగా తురుముకొని ఆ తురిమిన క్యారెట్ కూడా పైన వేసుకుంటే బాగుంటుంది అనమాట. పిల్లలకి కూడా హెల్తీయే, చూడటానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట. అంతేనండి వీడియో.